కొండపై గత 5 ఏళ్లు అరాచకాలు నడిచాయి. ఇకపై వాటిని సహించేది లేదు, ప్రక్షాళన చేస్తాం. ఇది కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు చెప్పిన మొదటి మాట. అన్నట్లుగానే ధార్మిక క్షేత్రంలో జరిగిన అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కమిషన్ వేశారు. కొండపై ప్రశాంతత పెంచారు. గోవింద నామస్మరణ మారుమోగేలా చేశారు. గత 5 ఏళ్లు తిరుమల కొండపై గంజాయి, అన్యమత ప్రచారం, లిక్కర్, నాన్ వెజ్, ఇష్టానుసారం పైరవీలు ఒక్కటేమిటి, లెక్కలు మిక్కిలిగా తప్పులు జరిగాయన్న ఆరోపణలున్నాయి. దర్శనాల్లో రాజకీయ జోక్యాలు, బ్లాక్లో దర్శన టికెట్లు అమ్ముకోవడం, ఒక లీడర్తో 100 మంది వెళ్లి దర్శనం చేసుకోవడం, ఇదంతా చూసిన వారు ఏడుకొండలవాడ ఏమిటి పరీక్ష అనుకున్నారు. అందుకే కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే కొండపై ప్రక్షాళనతోనే పని చేపట్టింది. తిరుమల తిరుపతి దేవస్థానంతోనే ప్రారంభం కావాలి ప్రక్షాళన. ప్రసాద క్లీనింగ్ లేకపోతే పరిశుభ్రత అన్నిటికీ తిరోధకాలు చేశారు. కడాన నేను వస్తే పరదాలు కట్టే పరిస్థితి, ఇంకా హ్యాంగ్ ఓవర్ పోలేదు. పరదాలు కట్టేస్తున్నారు అంటే అలవాటు అయిపోయింది. రెండోది మనుషులు వస్తే వాళ్ళకి హ్యాండిల్ చేయడం తెలియడం లేదు. మనుషులు వస్తే హ్యాండిల్ చేయడం తెలియదు కాబట్టి కర్ఫ్యూ పెట్టేయడం. కర్ఫ్యూ పెట్టేస్తే ఎవరు రారు, ఇంక నేనే వెళ్ళిపోవచ్చు, నేనే వచ్చేయచ్చు అన్నమాట. ఇలాంటి కల్చర్స్ అంతా చూస్తే చాలా బాధేస్తుంది. తిరుమల శ్రీనివాసుడంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది ఒక ప్రభుత్వానికి, ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. కానీ గత 5 ఏళ్లలో ఏవైతే కొండపై చూడకూడదనుకున్నారో సరిగ్గా అవే జరిగాయి. పవిత్రత పూర్తిగా దెబ్బతినేలా వ్యవహారాలు నడిచాయన్న ఆరోపణలున్నాయి. తిరుమల బోర్డు సభ్యుల నుంచి మొదలుపెట్టి అన్ని అరాచకాలే అని నేర చరిత్ర ఉన్నవారు, కేసులు ఎదుర్కొంటున్నవారు, లిక్కర్ బిజినెస్లు చేస్తున్నవారు, ఇలా అందరినీ తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టారని గుర్తుకు చేస్తున్నారు కూటమి నేతలు. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంగా అస్సలు చూడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటేనే ధార్మిక సంస్థ. ఇందులో భగవంతుడిపై అపార విశ్వాసం, భక్తుల సౌకర్యాలపై ఉన్న శ్రద్ధ వారికే స్థానం కల్పించాలి. కానీ అలా జరగలేదు. వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాగానే పవిత్ర భావం రావాలి, గోవిందనామ స్మరణ వినబడకుండా చేశారంటున్నారు. కమర్షియల్ హోటల్స్ గిరాకీ పెంచేలా తరిగొండ వింగమాంబ నిత్యాన్నదాన సత్రం సహా ఇతర సత్రాల్లో భోజన ప్రసాదం క్వాలిటీ తగ్గించేశారన్న ఆరోపణలు వచ్చాయి. కొండను మొత్తం వాణిజ్య కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తిరుమలలో అడిగేవారు లేరన్నట్లుగా ఇన్నాళ్లు వ్యవహారాలు నడిచాయని, విచ్చలవిడితనం పెరిగిందని, దర్శనాలకు సిఫారసు లెటర్లు వెల్లువెత్తాయని, రాజకీయ నాయకులు, బోర్డు మెంబర్ల సిఫారసులతో బ్రేక్ దర్శనాల్లో రద్దీ పెరిగి చివరికి సామాన్య భక్తులకు స్వామివారిని రెప్పపాటు కూడా చూసుకోలేని స్థితికి తీసుకొచ్చారన్నది మరో ప్రధాన ఆరోపణ. కూటమి ప్రభుత్వం వచ్చిరాగానే ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావును పూర్తిస్థాయి ఈవోగా నియమించారు. చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బావుంటుందనే ఉద్దేశంతో మొదటి స్టెప్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిప్పుడే తిరుమల కొండపై ఒక్కొక్కటిగా ప్రక్షాళన చేస్తున్నారు. దర్శనాల్లో రాజకీయ జోక్యం పూర్తిగా తగ్గిస్తున్నారు. నిత్యాన్నదాన సత్రాల్లో భోజనం క్వాలిటీ పెంచుతున్నారు. ఇక లడ్డూ తయారీలో వాడే నెయ్యి కోసం నందిని నెయ్యిని ఉపయోగిస్తున్నారు. లడ్డూ అన్నప్రసాదాల క్వాలిటీ పెంచారు. క్యూ లైన్లో ఉండే వారిని జాగ్రత్తగా చూసుకోవడంతో పాటి వారికి పాలు, మజ్జిగ, మంచినీళ్లు అందించేలా ఏర్పాట్లు చేశారు. కొండపై గోవిందనామాలు నిరంతరాయంగా వినిపించేలా చూసుకుంటున్నారు. అంతేకాదు గత 5 ఏళ్లు కొండపై జరిగిన అరాచకాలపై విజిలెన్స్ ఎంక్వైరీ కూడా నడుస్తోంది. ధర్మారెడ్డి, వైవి తీసుకున్న నిర్ణయాలు, చేసిన పనుల చుట్టూ ఈ ఎంక్వైరీ కొనసాగుతోంది. బియ్యం, చక్కెర, నెయ్యి కొనుగోలులు, కమిషన్ల దందా నడిచిందన్న ఇష్యూ చుట్టూ విజిలెన్స్ టీం లెక్కలు బయటకు తీస్తోంది. టీటీడీ నిధులను ప్రభుత్వ రంగ జాతీయ బ్యాంకుల్లో కాకుండా ప్రైవేటు బ్యాంకుల్లో ఎందుకు డిపాజిట్ చేశారు?
తెర వెనుక ఏం జరిగింది, ఎవరికి లబ్ధి జరిగిందన్న కోణంలోనూ విచారణ జరుగుతోంది. నిజానికి శ్రీవారి బంగారమైన నిధులైన టీటీడీ నిబంధనల ప్రకారం జాతీయ బ్యాంకుల్లో మాత్రమే డిపాజిట్ చేయాలి. కానీ అలా జరగలేదు. స్వామివారి ఆభరణాల విలువ మదింపు విషయంలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరించారు? ఎన్ని సేఫ్ ఉన్నాయి? ఇలాంటివన్నీ ఇకపై తెరపైకి రాబోతున్నాయి. అటు తిరుమలలో ప్రైవేటు వసతి గృహాల నిర్మాణాలపైన నిబంధనల ప్రకారం కాకుండా అనుమతులు ఇచ్చారన్న పాయింట్ చుట్టూ వివాదం నడుస్తోంది. For more videos like this, subscribe Big TV channel.